చేసినవి ఎలా ఉన్నాయనేది జడ్జెస్ చూశారు. ఇప్పుడు మీరు కూడా 30 minutesలో చేస్తే మీరు ఎలా చేశారో కూడా వాళ్ళు చూసి ఎవరు బాగా చేశారనేది ఒక పేరు చెప్తారు టీం. వాళ్ళు ఏ టీం డిసైడ్ చేస్తే ఆ టీంకి 5000 points వస్తాయి. ఓకే, ఆ 5000 points మీరు గెయిన్ చేయాలి అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను నేను గొడ్ల చావిడి. దీన్ని మీరు క్లీన్ చేసి బర్రెలు తీసుకెళ్ళి కడిగి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి వాటికి కొంచెం గడ్డి చేస్తే చాలు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే, ఈ గాజులు మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది, నా మనసు జల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే, తీరని కోరికలు రింపంగా కోరగంట నన్ను చూస్తూ ఉంటే, తీపి నవ్వులు చిందులు తొక్కి, చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది, సిగ్గు ముంచుకొస్తున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. కదరి జారిన కుంకుమ రేఖలు కదవుల పైన మెరుస్తుంటే, కదరి జారిన కుంకుమ రేఖలు కదవుల పైన మెరుస్తూ ఉంటే, తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి, తికమక చేస్తూ ఉన్నవి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. మాటల్లో మా మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి, మాటల్లో మా మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి, పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నది, పరవశమైపోతున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. అవి తీసుకునే కూల్గా తీసుకెళ్తున్నాం. ఆర్టిస్టులు మాలో యూనిటీ ఉన్నా లేకపోయినా వాటిలో యూనిటీ ఉంది నిజంగా. అవి కలిసే వెళ్తున్నాయి, కలిసి వస్తున్నాయి. అది ఎక్కడికైనా ఎక్కడ మిస్ అయిపోయినా అది కరెక్ట్ దాని ప్లేస్కి వస్తుంది, వాటి ఫ్రెండ్స్ దగ్గర వాటి దగ్గరికి వచ్చేస్తుంది. అది నేను స్టార్టింగ్ నుంచి దాన్ని ఫ్రెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, దాన్ని ప్యాట్ చేసి 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 అక్కడ ఏమో మేబీ మేమేమనుకున్నామంటే ఒక టూ బఫలోస్ని కలిసి తీసుకెళ్తే కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయరని అనుకున్నాం. బట్ వాళ్ళు ఇద్దరే మా మీదకి వచ్చేస్తారు అని తెలియదు కదా. నిజంగా చెప్పాలంటే ఫర్ అ సెకండ్ నేను నిజంగా హోప్ లూజ్ చేసేసాను. బట్ ఎప్పుడైతే ఫస్ట్ బఫలో మళ్ళీ తిరిగి వచ్చేసింది అప్పుడు సరే ఓకే
అది మేబీ వీ కెన్ డూ ఇట్ అని మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను థ్రిల్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. చూస్తూ ఉంటే వీళ్ళు ఏంటి ఇంత కష్టంగా చేస్తున్నారు, చాలా ఈజీ కదా అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే చాలా మంచి టాస్క్ ఇచ్చారు నాకు. బర్రెలతో వెల్కమ్ చెప్పారు నాకు. బర్రెలు డంగ్ ఎత్తండి అది చేయండి అని చెప్పేసి. ఫస్ట్ టైం అండి నా పర్సనాలిటీ దగ్గర టాస్క్ పెట్టారు. గేదెల ఈ షెడ్ క్లీన్ చేసి గేదెల్ని అక్కడ తీసుకెళ్లి స్నానం చేసి వచ్చి గొడ్ల చావిడి శుభ్రపరచుడి టాస్క్ రెండో టీం చక్రి టీం కూడా ఫినిష్ చేసేసారండి. 30 minutes టైం ఇచ్చాము. ఒక 4 minutes ఇంకా ఉండగానే ఫినిష్ చేశారు వాళ్ళు. అయితే అది పెద్ద కౌంట్లోకి రాదు మనకి. టైం ఎక్కువ తీసుకోకూడదు, కానీ తక్కువ తీసుకున్నా వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏమి లేదు, వాళ్ళ ఇష్టం అది. ఓకే, మొత్తం మీద వాళ్ళు కూడా క్లీన్ చేశారు కదా. ఇప్పుడు రైతన్నలు ఇద్దరు వచ్చి ఎలా క్లీన్ చేశారు అనేది ఫస్ట్ చూస్తారు. చూసిన తర్వాత మనం వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుందాం. రైతన్నలు వెల్కమ్. ఎపిసోడ్లోనే నేను ఎంటర్ అయ్యానండి. మరి ఇందాక గేదెల్ని పట్టుకోవడం, స్నానం చేయడం ఇవన్నీ మీరు చూసుంటారు. చాలా కష్టపడి చేశాను. ఫస్ట్ టాస్కే కొంచెం నాకు భయం వేసింది. కాకపోతే నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో దానికి పర్ఫెక్ట్గా చేసి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను నేను కంపల్సరీ. మరి దానికోసం మీరు అందరూ నాకు SMS చేయాలండి ప్లీజ్. ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRIVANI శ్రీవాణి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఈ థ్రిల్ ప్రోగ్రాంలో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SELVARAJ సెల్వరాజ్ అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఈ థ్రిల్లో నేనుంటే ఇంకా బాగుంటుందని మీరు కోరుకునేటట్లయితే మీరందరూ నాకు SMS ఓట్ చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. మీరు ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి CHAKRI అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఈరోజు చేసిన టాస్క్ థ్రిల్లింగ్గా ఉంది కదండి. ఆ బఫ్లో నా మీదకి వచ్చేస్తుంటే మీకు నా మీద సింపతి రాలేదా? సింపతి వచ్చుంటే ఒక SMS చేయండి. ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ASHMITA టైప్ చేసి 57575కి SMS చేయండి. థ్యాంక్స్. రైతన్నలు ఈ టీం వాళ్ళు చేసింది కూడా చూశారు, ముందు చేసిన వాళ్ళది కూడా చూశారు. చాలా కష్టపడ్డారు నిజంగా. వెరీ వెల్ డన్, సూపర్. అయితే ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు భరణి సమ్ డౌట్స్ యువర్ ఆస్కింగ్ రైట్, అది ఇప్పుడు అడగండి మీరు. అంటే టాస్క్ జరుగుతున్న మధ్యలో ఏదో అడుగుతున్నావు కదా, నువ్వు అడిగితే దే విల్ ఆన్సర్. నీకు డౌట్కి ఏంటో ఆన్సర్ వాళ్ళు చెప్తారు. సర్టన్ ప్లేస్ చూపించారా, అక్కడ వేయకుండా ఇక్కడ పడిందిరా 2 సార్లు. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం క్లీన్ అయితే కానీ బఫెలోస్ బయటకు రాకూడదు. ఒక బఫెలో మీ పొరపాట దాని పొరపాట బయటకు వస్తుంది. దాన్ని మీరు పట్టుకోలేదు, ఈయన పట్టుకున్నారు. దాన్ని మీరు క్యాచ్ చేయలేదు, ఆయన క్యాచ్ చేశారు. ఆయన క్యాచ్ చేసి మీకు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి కట్టారు. అండ్ థర్డ్ వన్ ఈస్ బఫెలోస్కి ఫుల్లీ పెట్టలేదు, పూర్తిగా స్నానం చేసి. అది జడ్జిమెంట్ లో వస్తుంది. డౌట్స్ అడిగారు కదా, 5 బఫెలోస్కి ప్రాపర్గా దేనికి బఫెలో పూర్తిగా స్నానం చేసింది. హెడ్ కొడతాను. ఒక నిమిషం, మీరు నాతో ఎవరు మాట్లాడుతూ వాళ్ళకి మీరు సమాధానం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. నో డౌట్, మీరు సమాధానం చెప్పుకోవచ్చు, మీరు డౌట్స్ అడుకోవచ్చు. ఇంకోటి మాకు షెడ్ ముందు కెనాల్ లాగా ఉంది కదా, అది కూడా క్లీన్ అవ్వాలని చెప్పన్నారు. వీళ్ళు క్లీన్ చేయాలి, కెనాల్ క్లీన్ చేయలేదు. మీరు చెప్పండి, మీరు టర్న్ వస్తుంది. మీరు కూడా ఫ్లోర్ కరెక్ట్ గా క్లీన్ చేయలేదు బై ద వే. అండ్ బ్యాక్ లో ఫుల్ ఫార్డర్ ఉంది, క్లీన్ చేయలేదు. నేను ఇక్కడ కిందది స్పెసిఫిక్లీ నేను చూస్తున్నాను. నేను అట్లీస్ట్ 3-4 టైమ్స్ అది క్లీన్ చేస్తాను. మాకు చాలా డీప్ ఉంటుంది, అది నేను చెప్తాను. వాళ్ళ ఫ్లోర్ కరెక్ట్ గా క్లీన్ చేయలేదు, అక్కడ కూడా డంగ్ ఉంది. వాళ్ళ బ్యాక్ సైడ్ అయితే అసలు టచ్ కూడా చేయలేదు. అది చాలా సాఫ్ట్ గా ఉంది, అది వాళ్ళు చూడలేదు. దట్స్ దే టాస్క్, ఇది మన టాస్క్ కదా. నెక్స్ట్ ఇంకేముంది? సెకండ్ ఏంటంటే హెడ్ తడవలేదని హౌ డు దే నో? కెమెరా చూస్తారు కదా, కెమెరాస్ చూస్తారు కదా. నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నా? ఇంకేం లేదు. వన్ సెకండ్, అవి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయి చూడు, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడు. అది వాళ్ళు చూస్తున్నారు. ఓకే, నేను ఆన్సర్ చేయాల్సింది చేసి పను. రిజల్ట్ చెప్పండి, దాని తర్వాత మాట్లాడండి. జడ్జిమెంట్ టైం.
ఇద్దరు రైతన్నలు ఉన్నారు ఈ ఊరు వాళ్ళు, వాళ్ళవే ఈ గొడ్ల చావిళ్ళు కూడా. వాళ్ళు రెండు వాళ్ళకి బాగా తెలుసు ఏది ఎలా ఉంది, ఎక్కడ బర్రెలు ఎలా ఉన్నాయి, లేకపోతే వాటి ఏవి హార్ష్గా ఉన్నాయి, ఏవి సాఫ్ట్గా ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి జడ్జిమెంట్ వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు, నో డౌట్. బట్ జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. జడ్జిమెంట్ మాత్రం చేంజ్ అవ్వదు. సార్, గొడ్ల చావిడి శుభ్రపరచుడి అనే ఈ పోటీలో 2 టీములు పార్టిసిపేట్ చేశారు. ఎంతమంది ఏంటనేది లెక్కలో లేదండి మనకి, 2 టీములు చేశారు అంతే. ఏ టీం వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకి 5,000 పాయింట్లు ఇస్తానని చెప్పాను నేను. మీరిచ్చే జడ్జిమెంట్ ఏంటి? ఎవరు బాగా చేశారు, ఎవరు ఏం చేశారు అనేది మీరు చెప్పండి. ఎవరు గెలిచారు ఈ టాస్క్లో? ఎవరు గెలిచారంటే ఫస్ట్ టీము తేడా బాగానే తీసింది, కడిగిరు బాగానే. దాంట్లో బర్రెను తీసిన జాగ్రత్త కట్టేయలేదండి. పని చేయండి మీరు, అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గెలిచారు అనేది లేదా ఇందులో ఇప్పుడు? అందుకే అట్లయితే మాట్లాడండి మీరు, లేదంటే చెప్పేసేయండి ఒకళ్ళు గెలిచారంటే. చెప్తే దాని మీద పాయింట్ మీరు ఇచ్చేసుకోండి. అట్లా చేయమంటారా? సరే చెప్పండి. ఫస్ట్ టీము బాగా నుంచి కడిగారు, బాగానే కడిగారు, బర్రెలు బాగా కడిగారు. ఓకే, దాన్ని ఇచ్చిన జాగ్రత్త కట్టేయాలి పాయింట్ మీద, అదొకటి. ఓకే, ఇంకా ఈ సెకండ్ టీం వాళ్ళు బర్ర కడగలేరు, బర్రెలు సరిగ్గా కడగలేదు. వీళ్ళు బాగానే తీసేసారు, లేకుండా పేడ వీళ్ళు బాగా తీశారు, బర్రెలు వాళ్ళు బాగా కడిగారు. పేడ వాళ్ళు కూడా తీసారు కానీ పాయింట్ మీద కట్టేయలేదు బర్ర. ఓకే ఓకే, వీళ్ళు బర్రను పాయింట్ మీద కట్టేశారు. నేను చెప్పింది మీరు ఇప్పుడు కరెక్ట్గా క్లారిఫై చేయండి. మీరు చెప్పింది వీళ్ళు కరెక్ట్గా అర్థం అవ్వకపోవచ్చు, నేను చెప్పింది కరెక్ట్గా కాదు చెప్పండి. వీళ్ళు బర్రెలు బాగా కడిగారు, పేడ కూడా బాగా తీశారు ఫస్ట్ టీం వాళ్ళు, కానీ కట్టేటప్పుడు మాత్రం వేరు చోట్ల కట్టారు అంటారు మీరు, అంతేనా? ఓకే. ఈ టీం వాళ్ళు పేడ బాగా తీశారు, క్లీనింగ్ బాగా చేశారు, బర్రెలు సరిగ్గా కడగలేదు, కట్టడం మాత్రం కరెక్ట్ కట్టారంటారు, అంతేనండి? మీ జడ్జిమెంట్ అదే కదా? సో ఇప్పుడు మీరు ఏమంటారు సార్? 5,000 పాయింట్లు వీళ్ళ టీంకి ఇచ్చేయమంటారా, లేదంటే చెరి సగం ఇవ్వమంటారా, ఎవరికన్నా 3,000, ఎవరికన్నా 2,000 ఇవ్వమంటారా, ఎవరికన్నా 1,000, ఒక 4,000 ఇవ్వమంటారా? మీ ఇద్దరు డిసైడ్ చేసి చెప్పండి. అక్కడ ప్లస్ షాప్ ఉంది సార్, షాప్ ఉండటంలో వాళ్ళకి అంత ఇబ్బంది కాదు, కానీ ఇక్కడ పేడ మాత్రం మేము తీసే విధానం కన్నా ఇంకా మరి మంచిగా తీసారు, బాగా తీశారు. ఓకే, అక్కడ 3 బాగులు డిఫరెంట్ కట్టేశారు సార్, అందులో చూసి 200 వీళ్ళకి ఎక్కిచ్చారు. వీళ్ళకి 200 ఎక్కువ ఇవ్వమంటారు 5,000లో, అంతేనా? చెరి సగంలో 200 వీళ్ళకి ఎక్కువ. అదే నేను చెప్పింది కూడా. ఓకే ఫ్రెండ్స్, చక్రి టీం ఈ టాస్క్ లో 2,700 సంపాదించుకున్నారు. బర్నీ టీం 2,300 సంపాదించుకున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు బాగా క్లీన్ చేశారు, బాగా బర్రెలు కడిగారు. వీళ్ళు బర్రెలు సరిగా కడగలేదు, బర్రెలు కట్టేయడం బాగా కట్టేశారు. బట్ క్లీన్ చేసే పరిస్థితి మాకే కష్టంగా ఉన్న ఈ గొడ్ల చావిళ్ళు వాళ్ళు బాగా చేశారన్న వాళ్ళ ఉద్దేశంతో, బాగా క్లీన్ చేశారన్న ఉద్దేశంతో వాళ్ళకి అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు. బర్రెలు వీళ్ళు బాగా కడిగారని చెప్పారు. ఆ పద్ధతిలో వీళ్ళకి 200 పాయింట్లు ఎక్కువ ఇవ్వమంటున్నారు వాళ్ళు. సో మీ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళకి 2,700, వీళ్ళకి 2,300. బట్ ఎనీవేస్, డెఫినెట్ గా బోత్ టీమ్స్ చాలా బాగా చేశారు. గొడ్ల చావిడి శుభ్రపరచుడి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో టాస్క్ తర్వాత ఈ 9 మెంబర్స్ లో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు నెక్స్ట్ ఎపిసోడ్ లో. దాని తర్వాత గ్రూప్స్ ఉండవు, ఏముంటాయి అనేది మాత్రం నేను ఆ ఎపిసోడ్ లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఒక్కటే మీరు గ్రూప్ తో పాటు చేయగలరు, దాని తర్వాత గ్రూప్స్ ఉండవు. ఎందుకంటే మనం ఇండివిజువల్ అనేది ఉంది కాబట్టి దానికి ముందు ఇంకొకటి ఉంది ప్రాసెస్, అది చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. మీ ఊర్లో మాకు మంచి అన్ని అరేంజ్ చేసిందే కాకుండా మా ప్రోగ్రామ్ కావాల్సింది, అలాగే జడ్జిమెంట్ కూడా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు, బాగా చూసి చెప్పారు. మా అందరి తరఫున కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో వీళ్ళు లీడ్ లో ఉన్న టోటల్ స్కోర్ వచ్చేసరికి ఇంకా 3,470 పాయింట్స్ బర్నీ టీం లీడ్ లో ఉన్నారు. అంటే టోటల్ గా మీరు 5,000 సంపాదించుకుని ఉంటే అది తగ్గేది, ఒక 200 మాత్రం మీరు ఎక్స్ట్రా తెచ్చుకోగలిగారు ఈ రోజు. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా దాని తర్వాత ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి తర్వాత 8 మెంబర్స్ మిగులుతారు. వాళ్ళని వేరు గ్రూపులు చేస్తామండి. ఏం చేస్తామని మీకు వచ్చిన థ్రిల్లింగ్ ఇప్పుడే చెప్పట్లేదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. దానికి ముందు మీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతం. వీళ్ళలో ఎవరు, వీళ్ళనే కాదు అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళలో కూడా మళ్ళీ వచ్చి జాయిన్ అయితే బాగుండంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒకటి ఉందండి. మీరు వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా మీ ఫేవరెట్ పలానా ఆర్టిస్ట్ మళ్ళీ వస్తే బాగుండు అని అనుకుంటే వాళ్ళకు కూడా మీరు SMS చేయొచ్చు. ఎవరికి మీరు ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళు విన్నర్ గా ఉంటారు. అలాగే వెళ్లిపోయిన వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్స్ ఉంటాయో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అండ్ SMS పంపించే వాళ్ళలో ఒక 5గురిని సెలెక్ట్ చేసి వీళ్ళతో ఒక ఎపిసోడ్ పార్టిసిపేట్ చేయిస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ కి మీరు వెంటనే
SMS చేయండి ZTT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ పేరు టైప్ చేసి 57575 కి SMS చేయండి. టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.